హాయ్ అండి. ఈరోజు సోమవారం కదా. నేను పొద్దున్నే స్నానం చేసి దీపం చేసుకోలేదు. కాబట్టి నేను ఈవినింగ్ స్నానం చేసి నేను స్వామికి చక్కగా పూజ చేసుకున్నాను. పూజ చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చి 6 దాటింది. నేను చక్కగా పూజ చేసుకున్నాను. అంటే మధ్యాహ్నం రైస్ వండాను. ఇట్లా గోంగూర పచ్చడి అట్లా చేసినాను. అంటే నైట్కి చపాతీ అట్లా చేయాలనుకున్నాను. పిల్లలు అవి ఉండారు కదా. బ్రెడ్ అయ్యి ఉండాలి. నిన్న డీమార్ట్ పోయి తెచ్చుకున్నాను కదా బ్రెడ్ అయ్యి ఉండాలి. ఏమన్నా చేయాలనుకున్నాను. చపాతీ అయ్యి ఉండాలి. చపాతీ నేను ముందుగానే కలిపి పెట్టుకున్నాను. బట్టలు అవి ఉంటే నేను మిషన్కి వేసినాను. అంటే నేను మార్నింగ్ వేయలేదు, ఎందుకంటే ఎండ ఎక్కువ వచ్చాయి కదా. గుడ్డలు అంటే మన బట్టలన్నీ షేడ్ అయిపోతాయి ఎండకని నేను ఈవినింగ్ టైంలోనే వేస్తున్నాను గుడ్డలు. ఇంకా 4 నిమిషాలు ఉండాలి. నేను పొద్దున్నే ఎందుకు లేదంటే అదే ఎండ ఎక్కువగా వస్తుంది కదా, అందుకని షేడ్ అవుతాయని గుడ్డలు అయ్యి. నేను అందుకని ఈవినింగ్ టైంలోనే నేను గుడ్డల మిషన్కి వేస్తున్నాను. మన పొద్దున కల్లా మనకు అన్నీ మొత్తం ఆరిపోతాయి, అప్పుడు మనం మడతేసి పెట్టుకోవచ్చు. అందుకనే నేను ఈవినింగ్ టైంలోనే నేను బట్టలు మిషన్కి వేస్తున్నాను. ఇట్లా మొత్తం అంతా క్లీన్ చేసుకొని నేను స్వామికి పూజ చేసుకున్నాను. నేను అంటే చెట్లు ఆల్మోస్ట్ మొత్తం చెట్లన్నీ వాడిపోయినాయి మొత్తము. ఇది మొటిక్కాయలు ఇవి. ఇవన్నీ తిరగబాతకు వేసుకొని మనం కడిగి దీంట్లో వేసుకోవాలి. అది మగ్గినాక టమాటా అన్నీ వేసుకోవాలి. మళ్ళీ ధనియాల పొడి, మిరప్పొడి అన్నీ వేసుకోవాలి. చింతపండు కూడా ఇది మగ్గినాక మనకు చింతపండు కూడా వేసుకోవాలి. ఇది పొద్దున్నే వీడియో ఇది. ఇదంతా మగ్గాలి. కొంచెం దగ్గరికి వచ్చాక అప్పుడు మనం ధనియాల పొడి, మిరప్పొడి అట్లా వేసుకోవాలి. రైస్ వండాను నేను. రైస్లోకి ఇది వండాను.
అంటే ఇట్లా మనం అంతా ఇది మ్యాచ్ చేసుకోవాలి. ఇట్లా కూరలోకి మనం ఇట్లే వేసినామంటే చెత్త చెత్తగా ఉంటుంది కూర, అసలు బాగోదు తినేటప్పుడు. అందుకని నేను ఇట్లా మ్యాచ్ చేసి వడగట్టి పోస్తాను దాంట్లో. అది అంటే మనకు కాయలు ఉన్నాయి కదా, మొటికాయ ఉండదు కదా, అది బాగా మగ్గాలి. మగ్గి మళ్ళీ తర్వాత చింతపండు పులుసు చేసుకోవాలి. మన పప్పు గుత్తుతో కూడా కొంచెం మ్యాచ్ చేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. ఇదండి ఇట్లా అంతా నీట్గా చేసుకోవాలి. ఆల్మోస్ట్ కూర అయిపోయిందండి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. నేను గోరు చిక్కుడు మాదిరి ఇట్లా ఒలుసుకొని కడుక్కొని వాటిని అన్నీ కడిగేసి నీట్గా తిరగబాత పెడతాను. ఇట్లా చేస్తాను. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, బాగుంటుంది.